విశాఖ అనకాపల్లి బోర్వెల్స్ అసోసియేషన్ సమ్మె కసింకోట మండలంలో విశాఖ అనకాపల్లి బోర్వెల్స్ అసోసియేషన్ సమ్మె భారీ ఎత్తున నిర్వహించారు. అసోసియేషన్ అధ్యక్షులు ప్రభుజీ మాట్లాడుతూ బోర్వెల్స్ బిట్లు, హైపర్ ఇతర సామాన్లు, వర్కర్ల జీతాలు భారీగా పెరగడం వల్ల బోర్వెల్స్ వాహన నిర్వహణ కష్టతరమైందని, కావున రైతు సోదరులందరూ మాకు సహకరించవలసిందిగా కోరారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ సెక్రటరీ నాని, మోహన్, వర్మ, గణేష్, దిలీప్, సత్యనారాయణ, శ్రీను, నూకేష్, రాకేష్, లోవరాజు, నాగు, జగదీష్, ఈశ్వర్రావు, సంతోష్ తదితర సభ్యులు పాల్గొన్నారు. చాలా చక్కగా వివరించారు. ఇప్పటి వరకు జరిగిన పరిణామం వేరు, ఇక్కడి నుంచి జరుగుతున్న పరిణామం వేరు. ఎందుకంటే బంగారం కన్నా ఎక్కువ రేటు, బంగారం తవ్వడానికి కూడా బోర్బిట్టే కావాలి. అందువల్ల ఏంటంటే బంగారం కన్నా బోర్బిట్కే రేటు ఎక్కువ పడింది. అందువల్ల చాలా సమస్యలతో బండి ఓనర్లు అందరూ ఎంత ఇబ్బంది పడుతున్నారో మనం ఇంచుమించుగా 6 నెలల కాలంగా చూస్తున్నాం. అందువల్ల ఈ సమ్మె చేయడం గల కారణం కూడా సమస్యలు పరిష్కరించుకోవడం కోసం, అలాగే బండి ఓనర్ల తాలూకా రిక్టు మెంబర్స్ తాలూకా సమస్యలన్నీ, బాధలన్నీ కూడా ఇటు కస్టమర్లు, అటు రైతులు అర్థం చేసుకొని వాళ్ళకు కూడా అనుకూలంగా ఉండేటట్టే మేము అందరం ముందుకెళ్తామని కూడా ఖచ్చితంగా చెప్తున్నాను. దానివల్ల ఏంటంటే ఈ సమావేశం గల కారణం, దానివల్ల ఈ సమ్మె ఇంకొక 10 రోజుల వరకు కూడా కొనసాగే అవకాశం ఉంది. ఈలోగా సమస్యలు పరిష్కరించుకోవడం కోసం మా పెద్దలు చాలా చక్కగా కృషి చేస్తున్నారు. దాన్ని మేము అందరం కూడా సద్వినియోగం చేసుకుంటామని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మాది దేవి బోర్వెల్స్. నేను విశాఖపట్నం జిల్లా, అనకాపల్లి జిల్లా, ఉమ్మడి జిల్లాలకు ప్రెసిడెంట్గా ఉన్నాను. ఈరోజు మా రిగ్ ఓనర్స్ కాంట్రాక్టుల పరిస్థితి చాలా దారుణంగా ఉంది. ఎందుకంటే మా బిట్లు చైనా ఉత్పత్తి కనుక, ప్రపంచంలో 80% చైనా ఉత్పత్తి కనుక, చైనా ఉత్పత్తి నిలిపివేయడంతో ఈ బ్లాక్ మార్కెట్లో ఈ ధరలతో మేము బిట్లు కొంటున్నాము. అది గత 2 నెలల నుంచి 20,000 రూపాయలు ఉన్న బిట్లు 65,000 చేరింది. దాంతో మా వ్యాపారం అని కూడా దెబ్బతిన్న వల్ల ఈ గత 2 నెలలుగా చాలామంది మా రిగ్ ఓనర్లు ఫైనాన్షియల్ కానీ, ఇన్సూరెన్స్ కానీ కట్టలేకపోయారు. దానికి గాను ఇంట్లో మా యొక్క ఎంతో ప్రియంగా ఆరాధించే బంగారాన్ని కూడా తాకట్టు పెట్టి చాలామంది ఫైనాన్షియల్ కడుతున్నారు. ఈ సంక్షోభం నుంచి మేము బయటికి రావాలంటే మేము ఈ రేటుని కంపేర్ చేస్తే చాలా ఎక్కువ ఉంది. అడుగు రేటు చాలా ఎక్కువ పెంచాలి. కానీ మేము ఎప్పటికైనా మార్కెట్ డౌన్ అవుతుందని ఆశతోటి స్వల్పమైన రేట్లతో మేము రైతులకి, కస్టమర్లకి ధరలు నిర్ణయించడం జరుగుతుంది. అందుకు రైతులు కానీ, కస్టమర్లు కానీ సానుకూలంగా మా యొక్క ఆవేదన అర్థం చేసుకొని మీరు కూడా మాకు సపోర్ట్ చేస్తారని, తర్వాత మాకు చాలామంది ఈ వర్కర్స్ ఈ ఇండస్ట్రీ మీద ఆధారపడి ఒక్కొక్క బండికి 10 మంది వర్కర్స్ ఉన్నారు. అంటే ఒక కుటుంబానికి 5 సభ్యులు ఉంటే చాలామంది ఎక్కువ కుటుంబాలు నష్టపోతున్నాయి. మేము ఈ నెల 10వ తారీఖు నుంచి 20వ తేదీ వరకు మేము గవర్నమెంట్ గ్యారంటీ కాదు, ప్రజల గ్యారంటీ కాదు, మా సమస్యని ప్రజల దృష్టికి, గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్ళి ఈ రేటు నియంత్రణలోకి తేవడానికి గవర్నమెంట్ కృషి చేస్తుందని, ప్రజలు మేము స్వల్పంగా పెంచిన రేట్లకు మాకు మా పరిస్థితి అర్థం చేసుకొని మాకు సహకరిస్తారని ఈ మీడియా మిత్రుల ద్వారా ప్రజలకి, గవర్నమెంట్కి తెలియజేస్తున్నాం.